గుమ్మడిదల మండల కేంద్రము నల్లవల్లి పరిధిలోని పేరనగర్ వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలంటూ గత 11 రోజులుగా పెద్ద ఎత్తున వివిధ సంఘాల నాయకులు అయితే ఇటు జేఏసీ కమిటీ అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. డంపింగ్ యార్డ్ని ఎత్తేయాలంటూ పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఏసీ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. అన్న, గత 11 రోజులుగా పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలంటూ నిరసన కార్యక్రమం చేపిస్తారు. ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ఇక్కడ గతంలో ముందుగా తొలిదశ టీవీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో మన గుమ్మడాల మండల్ నల్లవల్లి గ్రామం ప్యారానగర్ అనే విలేజ్లో సర్వే నెంబర్ లేనిది ఒక 152 ఎకరాలు ప్రభుత్వ భూమి మిగలడం జరిగింది. ఆ మిగిలిన భూమిని డంప్ యార్డ్కు ఇవ్వడం జరిగింది. అది కూడా గతంలో కొంత పెద్ద మనుషులు చేసిన పొరపాటు, ఒకరు ఇవ్వడము ఒకరు ఇవ్వలేదనడము అని కొట్లాడడం జరిగింది. దీనికి కొట్లాటలు పంచాయతీలు పెట్టుకుంటే మనం డంపింగ్ ఆపలేమని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మేమందరం కలిసి ఒక జేఏసీ ఒక వేదిక నినాదం ఒకే నినాదం మీదకి ఒకే తాటిపైకి రావడం జరిగింది. ఎందుకంటే మేము పార్టీల పరంగా కొట్లాడుకుంటే నువ్వు చేసినావు నేను చేసినావు నువ్వు చేసినావు అనుకోకుండా అనుకుంటా పోతుంటే ఇక్కడ సమస్యలు పెరుగుతున్నాయి. ఇక్కడున్న మండలాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతుంటాం. చాలా మట్టుకు ఏం చేస్తారంటే అప్పుడున్న అధికారులు సంతకాలు పెట్టడం జరిగింది, పేపర్లు రాసి ఇవ్వడం జరిగింది, తీర్మానాలు చేయడం జరిగింది. ఏదో మిస్టేక్లు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి. ఇక్కడ మన లోకల్లో కూడా సర్వే చేసినప్పుడు పంచనామా రిపోర్ట్లు చేసినప్పుడు ఎవరో మామూలు ప్రజలు ఉంటే కూడా అక్కడ హోటల్ దగ్గర ఎవరన్నా టీ తాగేటోళ్ళను వాళ్ళని వీళ్ళని తీసుకొని మామూలు వ్యక్తులను తీసుకొని సంతకాలు పెట్టించుకోవడం వాళ్ళు కూడా చేయడం జరిగింది. దాంతో కూడా మా పార్టీలలో కూడా కక్షలు పెరగడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి నేను కాదు మీరు అనుకుంటా కూడా గొడవలు పెరిగినాయి. గొడవలు పెరిగితే దీని అంతటికీ కారణం ఏంటంటే ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం వల్ల మనకేం సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే అందరం కలిసికట్టుగా ఉండి డంపింగ్ ఆపాలి. మనకి పచ్చని పల్లెటూర్లకు అడవి ప్రాంతంలోకి ఈ చెత్తను తీసుకురావడం వల్ల ఈ మండల్ మొత్తం ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాలన్నీ కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి రైతులు కూరగాయలు పంపిస్తారు, బియ్యం పండించి ఒడ్లు పండించి బియ్యం చేసి బియ్యం పంపుతుంటారు. ఇన్ని మంచి రైతులు పండించిన పంటలు ధాన్యాలు అన్నీ తీసుకొని కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీలు ఇక్కడ చెత్త తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ నుంచి మేము అడిగేది ఏంటంటే మా మంచి ఆరోగ్యమైన పుష్టికరమైన ఆహారం మేము పంపిస్తుంటే మీరు చెత్త తీసుకురావడం అనేది మాకు బాధాకరం అనిపిస్తుంది. ఎక్కడనో జాగాలు ఉంటే వేరే దగ్గర ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు, కానీ ఇక్కడ అంతో కొద్దిగా గుమ్మడాల మండలం కొద్దిగా ఒక మాలమూలు గ్రామం ఒక మూల వైపు పచ్చగా ఉన్న ఆరోగ్యవంతమైన ప్రదేశాన్ని ఖరాబ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంత గతంలోనే బొంతపల్లి దాకా ఇండస్ట్రియల్ వచ్చింది. వాళ్ళు కెమికల్ తోటి సగం మండలాన్ని సగం విలేజ్లను కెమికల్ తోటి నాశనం చేశారు. ఇక్కడ ఒకవైపు కొద్దిగంత మంచి వాతావరణం ఉంది. ఈ కొద్ది గొప్ప వాతావరణం గుమ్మడిదల ఇక్కడ రోడ్డు యువతల అనేది మంచి అడవి ప్రాంతము, వాతావరణం బాగుందని జర సంతోషపడుతున్న సంతృప్తి సమస్యలను దీన్ని కూడా కాలుష్యం చేయాలని చెప్పి కోరుకున్నారు వీళ్ళంతా. మాకు ఎట్లా అంటే ఒక్కొక్కరి మీద చూస్తే ఇట్లా కోపాలు పెరుగుతున్నాయి, కానీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అంటే ఇప్పుడు 11 రోజులకి నిరసన చెప్తారు కదా, అంటే మీరు ప్రభుత్వాన్ని ఏమైనా విన్నవించిరా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి ఏమైనా పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేస్తామంటే ఏమైనా హామీ ఇచ్చిరా, లేకపోతే ఎవరైనా వచ్చి దీనికి ఏమైనా మార్గం మీకు ధైర్యం ఏమైనా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఈ 11 రోజులలో? ఈ 11 రోజులలో అయితే ఇంతవరకు ఎవరు రాలేరు. గతంలో ఫస్ట్ రోజు ఏ రోజైతే మేము ఇక్కడ వాళ్ళు టిప్పర్లు తీసుకురావడం మట్టి తీసుకురావడం జరిగిందో, చెత్త తీసుకొస్తున్న ఉద్దేశంతో అందరు కలిసి ఆపడం రోడ్లపైకి వచ్చిన రోజే రేపు పొద్దున వస్తారనగా నైటే ముందస్తు కొంతమంది లీడర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే అరెస్టు చేయడంతోనే మేము అందరం కలిసి పొద్దున్నే మాకు తెలుసుకున్న స్థానికులం మేము ఎంపీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎంపీ గారు ఉటావుటిన పార్లమెంట్ నుంచి నేరుగా స్టేట్ ఆఫీస్ వచ్చిండు. స్టేట్ ఆఫీస్ వచ్చి కూడా స్టేట్మెంట్ కూడా గట్టిగానే ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఎంపీ గారు వస్తానన్నారు. ఈరోజు పార్లమెంట్ అయిపోతే దాని గురించే మాట్లాడతాం. వాళ్ళకు కూడా మేము వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం.
ఇక్కడున్న నాయకులు కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు కావచ్చు, ఇప్పుడు ఉన్న ముగ్గురు నాయకులు కూడా ఎవరు కూడా నోరు మెదపట్లేదు. ఎందుకంటే మాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఇక్కడున్న వారితోటి ఓట్లు తీసుకోవడము, ఓట్లు వేసి గెలిపించినందుకు ఒక్కసారన్నా ఈ 10 రోజులు ధర్నాలలో చూస్తుంటే, నిలబడుతుంటే, కూర్చుంటే అందరు లేడీస్ పిల్లలతో సహా రోడ్లు ఎక్కుతున్నారు. ఆ టైం ఇన్ని రోజులకు ఒక్కరోజన్నా ఒక్కరన్నా నిరసన తెలుపని కనీసం మేము ఉన్నామని చెప్పి భుజం తట్టలేకపోతున్నారు. మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా జేఏసీ తరఫున మేము చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఒక్కసారి వచ్చిపోతే మాకు కూడా కొద్దిగా ధైర్యం ఉంటుండే. సరే కొంచెం వెనుక ముందు ఎవరో ఒకరు చేస్తుండొచ్చు. కొద్దిగా ఎంపీ గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మన గుమ్మడాల ప్రజలందరూ కూడా కొద్దిగా సంతోషం వ్యక్తం చేసినాం. ఎందుకంటే మాకు కొంచెం బ్యాండ్ ఓవర్ కేసు కూడా కానియకుండా చేసిండు. ఉట్టిన అక్కడ నుంచి ఇప్పుడు పంపిస్తేనే మంచిది, లేదంటే ఖచ్చితంగా మేము వచ్చి అక్కడ చివరప్ప పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్లోకి వచ్చి కూడా మేము అక్కడ దాకా రావాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళని వదిలిపెట్టాలి, లేదంటే మేము అక్కడ వచ్చి కూర్చుంటామంటే వెంటనే బ్యాండ్ ఓవర్ కేసు చేయకుండా కూడా వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కూడా మాకేందంటే వచ్చి ఒకరోజు వచ్చి ఈ గుమ్మడాల కానీ నల్లబల్లి కానీ ఇక్కడ అంతా కూర్చోవడం జరుగుతుంది కదా నిరాదీక్షకు. వీళ్ళని వచ్చి మేము ఉన్నాంలే, మేము చేస్తాము, సీఎం దాకా అయినా సరే మేము పోతామని ఒక్క మాట మనకు చెప్తే మాకు చాలా సంతోషకరం ఉంటుంది. వాళ్ళు కూడా రావాలని కోరుకుంటాం. రాకపోతే మునుమున్న రోజుల్లో మేము గట్టిగా గుమ్మడాల మండలం నుంచి గట్టిగా హెచ్చరిస్తాము. ఎలక్షన్స్ కూడా అన్నీ కూడా బైకట్ చేద్దామని కూడా అందరూ కూడా జేఏసీ తరఫున ఖచ్చితంగా ఫిక్స్ అయి ఉన్నారు. మొత్తం రానున్న రోజుల్లో ఎలక్షన్స్ కూడా బైకట్ చేద్దామని కూడా అందరు చెప్పడం జరుగుతుంది. అందరం కూడా మేము జేఏసీ తరఫున అనుకుంటున్నాము. ఇది కూడా చేసి చూపిస్తాం వాళ్ళు రాకపోతే అని కూడా ఈ గుమ్మడాల వేదిక నుంచి హెచ్చరిస్తున్నాము. నిజంగానే అంటే ఇదే ఉధృతగా ఇదే వాతావరణం ఉంటుందా రాబోయే రోజులలో, లేకపోతే ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఏమైనా స్పందించే అవకాశం ఉందా? లేకపోతే ఒకవేళ అలాంటిది జరగకపోతే మీ యొక్క ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది జేఏసీ తరఫున? జేఏసీ తరఫున చెప్తున్నా, వాళ్ళు కనుక తొందరలో వచ్చి మాకు ఏదన్నా ఒకటి సమాధానం చెప్పిరనుకో మేము వెనుదిరిగి సంతోషంగా ఉంటాం. లేదు వాళ్ళు మొండి వైఖరిగా చూపించారనుకో దీనికంటే కూడా రెట్టింపుతో పరిణామం చూపిస్తాము. ఖచ్చితంగా మేము కొట్లాడుతూ వాళ్ళను ఏ విధంగా గద్దెనెక్కించినామో అదేవిధంగా గద్దె దించుడు కూడా మాకు తెలుసు. ప్రజలందరూ కూడా ఏకమైతే ఏం చేయాలో అది కూడా చేస్తారు. గట్టిగా చేస్తామని చెప్పి కూడా ఇక్కడ నుంచి చెప్తున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలి. ఎత్తియకపోతే దీన్ని లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎలా అయితే గెలిపించామో అదే విధంగా రాబోయే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ప్రజలకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యమం తాగదు. ఖచ్చితంగా డంపింగ్ని ఎత్తివేయాలి. ఎత్తకపోతే మాత్రం ఆ ఉద్యమం మాత్రము పెద్ద ఎత్తున ఉధృతంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, తొలిదశ టీవీ, గుమ్మడి.